రంగురంగుల పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి నల్లే విధానం పూసలతో మన ఛానల్లో షేర్ చేస్తున్నా కదండి. దానిలో భాగంగా పార్ట్ 10 ఈ వీడియో షేర్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేస్తానండి. పార్ట్ 9 వరకు అల్లుకోవాలనుకున్న వాళ్ళు పెద్ద వీడియోలు ఉన్నాయి 9, అవి చూడండి, చూసి అల్లుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం వీడియోని. బీడ్స్ అండి, ఈ రంగులు అంటే ఇంకా రంగురంగులు పడతాయండి. ఇవి అని మనం చెప్పడానికి ఉండదు. మీ దగ్గర ఉన్న బీడ్స్ అన్నీ నేను చెప్పే కదా పార్ట్ 1లో, ఆ బీడ్స్ అన్నీ దగ్గర పెట్టేసుకోండి. ఏ బీడ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది ఇంకా అల్లికతో వస్తుంది అనమాట. ఓకే అండి, ఇది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ 10 షేర్ చేస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడ 14 రావాలి, సెకండ్ స్టెప్ అయిపోయింది. పార్ట్ 8 వరకు అడ్డంగా ఇలా అల్లికెళ్ళాం. పార్ట్ 9 నుంచి ఇలా అల్లుతున్నాం, అంటే నిలువులు అల్లుతున్నాం. ఇలా తేలికైన పద్ధతి అని ఇది ఎంచుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ అల్లేసా కాబట్టి మీకు కనిపించదు. రైట్ సైడు లెఫ్ట్ సైడ్ చెప్తాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 బీడ్స్ ఉన్నాయండి. ఇటు కూడా 8 బీడ్స్ ఉంటాయి. 2 బీడ్స్కి వేసేసాం, 1 స్నఫ్కి వేసేసాను, ఇక్కడ 1 వైట్కి వేసేసాను. ఇప్పుడు సెకండ్ వైట్కి వేస్తాను ఈ వీడియోలో. ఓకే అండి, అంటే ఇది థర్డ్ బీడ్ అవుతుంది, నిలువున థర్డ్ స్టెప్ అవుతుంది. ఇక్కడ సెకండ్ బీడ్కి నీడిల్ ఎక్కిచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కించినట్టు. ఇదిగోండి, ఇలా పెట్టి చూపిస్తారు చూడండి. ఎక్కడ ఎక్కిస్తున్నానో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ బీడ్ అయిపోయింది కదా, సెకండ్ బీడ్ ఇక్కడికి ఎక్కించేసి నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు 14 బీడ్స్ ఉంటాయి. ఇక్కడ 14 బీడ్స్, 14 పూసలు ఉంటాయండి. ఇక్కడ ఈ 14కి వేసేద్దాం. ఇక్కడ వరకు చెప్తాను, ఇక్కడ వరకు చెప్తాను, ఇక్కడ వరకు ఇలా 3 పార్ట్లుగా విభజించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఓకే అండి, ఇక్కడ ఇంకా వైట్ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. వైట్, ఈ వైట్కి ఫస్ట్ వేసేద్దాం. ఇక్కడ 1 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. మడిచేద్దాం దీన్ని ఇలా. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ బీడ్ అండి. ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా నేను చెప్తూ ఉంటాను, కలర్స్ అలా వేసేసుకోండి, ఐడియా ఉంటుంది మీకు. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. వైట్ బీడ్స్ అయిపోయాయండి. ఇలా క్రాస్గా రావాలన్నమాట ఎక్కించుకునేటప్పుడు. స్నఫ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ అనేది. ఇక్కడ చూడండి, స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చాక మరలా 1 2 3 4 వైట్ బీడ్స్ ఉంటాయి. ముందు ఈ స్నఫ్ బీడ్లోకి 2 వైట్ బీడ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వైట్ బీడ్లోకి తీసుకొద్దాము. 4 ఉన్నాయి కదా, 1 2 3 4. ఫస్ట్ బీడ్లోకి తీసుకొద్దాం. ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేసాము. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వైట్ ఉన్నాయి కదండి, వైట్ యాడ్ చేయాలి. మనకే అర్థమైపోద్దండి అల్లుతుంటే. ఇలా సెకండ్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి.
థర్డ్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చేసాను. టూ వైట్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఫోర్త్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాను. టూ స్నఫ్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ బీడ్లోకి ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉంటాయండి. 1 2 బ్లాక్ బీడ్స్. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ స్నఫ్ బ్లాక్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. వన్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్ ఎక్కించుకోవాలండి. ఫస్ట్ బ్లాక్ ఎక్కించుకుందాము. తర్వాత ఎల్లో. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి 3 వైట్ బీడ్స్, 1 2 3 వైట్ బీడ్స్ ఉంటాయి, 1 స్నఫ్ బీడ్ ఉంటుంది. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. వన్ బ్లాక్ బీడ్. ఫస్ట్ బ్లాక్ ఎక్కించేసుకోండి. తర్వాత ఎల్లో. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నీడిల్ తీసుకొచ్చేసాను. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. లాస్ట్ ఈ స్టెప్లో స్నఫ్ బీడ్. ఇక్కడ కూడా 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసేద్దామండి. ఈ స్టెప్ని మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేసేసేయండి దీన్ని. ఇలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి ఎండ్ చేసేయండి. అట్లా నాట్ వేసేస్తున్నాను. ఇలా 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ వేసేసి లాగేస్తే ఒక 3 ఎల్లే మనకు ఏర్పడిపోద్ది. ఓకే అండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టేశాను కదా, ఇక్కడ వరకు లేసాం. మరలా మీకు 14 బీడ్స్ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. నిలువులు ఒక్కసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బీడ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి.
ఇక్కడ కట్ చేసాం కదా, మరలా ఇక్కడ ఎక్కించుకుందాం. ఇప్పుడు ఈ 2 వైట్ బీడ్స్ అయిపోయాయి. ఇక్కడ బాగా కనిపిస్తుందని ఇటు చెప్తున్నా. ఇప్పుడు ఈ బీడ్ తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడికి ఫస్ట్ ఈ బీడ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేది. ఈజీగా ఉంటుంది మీకు అప్పుడు అల్లిక ఇలా పెడితే. ఓకే అండి, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ తీసుకుందాము. ఈ స్టెప్ స్టార్ట్ చేస్తున్నానండి ఇలా. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ ఇక్కడికి అలా క్రాస్గా యాడ్ చేసుకోవాలి. ఇలా. నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీకు వీలు పడదు చెప్పటం. స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చానండి, ఇక్కడ ఉంది, దీనికి యాడ్ చేస్తాను. ఇక్కడ 1 2 3 4 వైట్ బీడ్స్ వస్తాయి. తర్వాత ఒక స్నఫ్ బీడ్ వస్తుంది. ఇక్కడ వరకు వేసి మరలా తర్వాత చెప్తాను మీకు. టూ వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ స్నఫ్ బీడ్కి 2 వైట్ బీడ్స్ అనేది యాడ్ చేయాలి. నాకు అడ్డం అవుతుందండి, అందుకని కొంచెం మడిచేస్తానన్నమాట. ఇలా సెకండ్. ఇప్పుడు ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చా. 4 ఉన్నాయి కదండి, 4లో ఫస్ట్ వైట్ బీడ్కి తీసుకొచ్చాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ అన్నీ 2నే ఉంటాయి. ఇక్కడ 2 వైట్ బీడ్సే ఉంటాయి, నేను 2 యాడ్ చేస్తున్నా. ఇలా. నెక్స్ట్ సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. క్రాస్గా ఇలా క్రాస్ రావాలంటే దీని ముందు బీడ్కే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. టూ వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా మనకండి ఒక్కసారి చెప్తాను. 1 బ్లాక్ బీడ్, 2 yellow బీడ్స్, 1 వైట్ బీడ్, 2 స్నఫ్ బీడ్స్, ఇంకా ఇవి ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి బ్లాక్ వైట్ ఇక్కడ ఉంటాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి.
నెక్స్ట్ ఎల్లో బీడు 2 బీడ్స్ ఉన్నాయి కదండి, దానిలో 1 బీడ్కి తీసుకొచ్చేసాను. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎల్లో బీడ్కి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ నేను 2 బీడ్స్, ఇక్కడ ఒక బీడు వైలెట్ తీసుకుంటున్నానండి, చూపిస్తాను. ఒకటి బ్లాక్ ఎక్కించేసుకుని తర్వాత వైలెట్, ఎందుకండి ఇలా ఉంటుంది కలరు. యాడ్ చేసేసాను. నెక్స్ట్ వైట్ బీడ్లోకి తీసుకొచ్చాక ఇక్కడ ఇంకా 2 స్నఫ్ ఉంటాయండి. ఈ మూడిటికి ఒక బ్లాక్, ఒక ఎల్లో ఇలా యాడ్ చేసేసుకుంటామే మూడిటికి. వైట్ బీడ్లో నుంచి ఫస్ట్ స్నఫ్ బీడ్లు 2 ఉన్నాయి కదండి, దానిలోకి తీసుకొచ్చేసాను నీడిల్. ఒక బ్లాక్, ఒక ఎల్లో. మరలా ఇంకొక స్నఫ్ బీడ్, ఈ స్టెప్లో లాస్ట్ బీడ్ అవుతుంది మనకి. ఇలా బ్లాక్, ఎల్లో యాడ్ చేసుకోవాలి లాస్ట్ బీడ్కి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా ఇక్కడ కూడా ఎండ్ చేసేద్దాము. ఇక్కడ కాకుండా బీడ్ పక్క బీడ్కి తీసుకొచ్చేసి ఇక్కడ కట్టర్ సహాయంతో కట్ చేసేద్దాం. మీరు నాటన్ని ముళ్ళన్నీ ఒకవైపుకే వచ్చేటట్టుగా వేసుకోండి. చూసారా ఎన్ని ముళ్ళు పడతాయోనండి, ఎందుకంటే అయ్యవారు చాలా పెద్ద స్వామి వస్తారు, మనకి చాలా ముళ్ళు పడతాయి మనకి. ఇది ఒక్కటి గ్రహించండి, ఎందుకంటే ముళ్ళన్నీ ఒకవైపే ఉంటే మనం ఇలా పెట్టేసామనుకోండి బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 3 వైట్ బీడ్స్కి వేసేసాం, ఎంత మటుకు అయిపోయింది. ఫస్ట్ ఇంకా స్నఫ్ బీడ్ 2 ఉన్నాయి, వీటికి కూడా వేసేద్దాం. నెక్స్ట్ వెళ్ళిపోదామండి. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి, ఫస్ట్ స్నఫ్ బీడ్లోకి వేసేద్దాం. ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకెళ్దాం వైట్ బీడ్లోకి. ఇక్కడ 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి, ఇలా క్రాస్ రావాలి. ఇలా ఇలా పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇలా నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఒక్కసారి స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చిన తర్వాత బీడ్స్ చూడండి, 1 2 3 4 వైట్ బీడ్స్ ఉంటాయి, ఒక స్నఫ్. ఇంత మటుకు వచ్చిన తర్వాత మరలా ముందుకెళ్దాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కదా వైట్, దీనిలో ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చాను. 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. థర్డ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను.
వీడియోని నేను చాలా నిదానంగా తీసుకెళ్తున్నానండి. స్లోగా మీకు ఎక్కించుకుంటాను టైం ఉన్నట్టుగా తీసుకెళ్తున్నాను. 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. కొంచెం టైట్గా లాగేసి 4th వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ మనం స్నఫ్ బీడ్స్ 2 తీసుకోవాలి. ఇలా క్రాస్ ఇలా నెక్స్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ వైట్ బీడ్లోకి ఇక్కడ స్నఫ్ బీడ్ అయిపోయింది కదండి, తీసుకొచ్చేసాను. వైట్ బీడ్లో కూడా నెక్స్ట్ స్నఫ్ బీడ్లో నుంచి వైట్ బీడ్లో కూడా తీసుకొచ్చేసాను. ఇక్కడ మీకు 1 బ్లాక్, 1 ఎల్లో, 1 వైలెట్, బ్లాక్, ఎల్లో, వైలెట్ ఈ 3 కాక మరలా 3 ఎల్లో, మొత్తం 6 బీడ్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ బీడ్లోకి తీసుకొచ్చి ఉన్నాం కదండి, దీనికి 2 వైట్ బీడ్స్ యాడ్ చేయటమే. ఇలా నెక్స్ట్ బ్లాక్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఈ బ్లాక్ బీడు ఇక్కడ బ్లాక్, వైట్ 2 బీడ్స్ ఉంటాయి. 2 బ్లాక్ యాడ్ చేసేటివి. 1 2 నెక్స్ట్ బ్లాక్ బీడ్లో నుంచి ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ వైలెట్ బీడ్ ఉంది కదా, దానిలోకి నీడిల్ తీసుకొచ్చేసాం. ఇక్కడ వైలెట్ 1 బీడు, ఎల్లో 1 బీడు, 2 బీడ్స్ ఉన్నాయి. ముందు ఎల్లో, తర్వాత వైలెట్ ఇలా ఎక్కించుకోండి. నెక్స్ట్ ఈ 3 కూడా మనము సేమ్ ఇలాగే ఎక్కించేసుకుందాం. ఎల్లో, వైలెట్, వన్ బీట్కి యాడ్ చేసేసాము. సెకండ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 1 ఎల్లో, 1 వైలెట్ ఇలా యాడ్ చేయాలి. వీడియో స్లోగా పెడతానండి, కొంచెం నేను చెప్పినట్టుగా వేసుకోవచ్చు. లాస్ట్ అండి ఈ బీడు, ఇక్కడ కూడా 1 ఎల్లో, 1 వైలెట్ తీసుకున్నాను. లాస్ట్ ఇక్కడ కూడా ఎండ్ చేసేద్దామండి. ఈ స్టెప్ బ్లాక్ బీడ్లో నుంచి ఇలా కిందకు వచ్చేసేయండి. ఇక్కడ మనకి ఇలా బాగా టైట్ అనిపించింది అనుకో, బీడ్ని మనం ఇలా కదిలిస్తే లూజ్ అయిపోద్ది. ఇప్పుడు మనకు వచ్చేస్తుంది ఇలా. ఇక్కడ నాట్ వేసేద్దాం. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ వేసేసి దగ్గరికి లాగేద్దాము. ఇలా
ఇక్కడ ఈ బీడ్లో నుంచి ముందుకు వచ్చేద్దామండి. 2 బీడ్స్ నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి. ఓకేనా? ఇంత మటుకు అయిపోయిందండి ఈ స్టెప్. ఇప్పుడు చూసారు కదా, మీకు ఒక రూపం అనేది వెంకటేశ్వర స్వామి ఏర్పడ్డారు. ఇవి ఇవన్నీ అంచులు, స్టెప్ బై స్టెప్ అంచులుగా కట్టినట్టు మనం అంచుతో. ఓకేనండి, ఈ లైన్ కూడా వేసేద్దామండి. ఇంకో అయిపోద్ది మనకి. నెక్స్ట్ ఇది చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో, ఇది కూడా వేసేద్దాం. ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒకసారి కౌంట్ చేద్దామండి. ఒక్కసారి చూడండి, 4 వైలెట్ రావాలి. 1 2 3 4 ఇది వైలెట్టేనండి. ఒకసారి చూడండి, 1 2 3 4 వైలెట్ రావాలి, 1 ఎల్లో రావాలి, 1 బ్లాక్ రావాలి, 2 వైట్ రావాలి, 1 స్నఫ్, 4 వైట్, 1 2 3 4 వైట్, 1 స్నఫ్. టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బీట్స్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. అంటే ఇంకా ఈ స్నఫ్ ఉంది, ఈ స్నఫ్కు వేసేద్దాం. నీడిల్ని పైకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇలా ముందుగా ఒక స్నఫ్ బీట్ తర్వాత ఇక్కడ వేస్తున్నాం కదా, దీనికి వేసిన తర్వాత 1 2 3 4 ఇక్కడ వరకు చెప్తాను, మరలా తర్వాత ముందుకి. ఇక్కడ వరకు ఉంది చూసారా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 వైట్ బీట్స్ వరకు స్నఫ్ బీట్స్ యాడ్ చేసేయండి. నేను యాడ్ చేస్తా, మీతో మాట్లాడుతూ ఉంటాను. 2 2 కాడికి స్నఫ్ బీట్స్ తీసేసుకోండి. ఇలా ఫస్ట్ ఇలా గీతల్లే ఉంది కదా, ఇక్కడ స్నఫ్ బీట్స్ వచ్చేయాలి. 4 బీట్ ఫ్లవర్ అల్లే పడిపోవాలి. నెక్స్ట్ ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా మొత్తం ఇలా 2 2 యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు బ్లాక్ వేయద్దు, వైట్ వరకు వేసి ఆపేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. అవకాశం వచ్చింది కదండి, మాట్లాడతా. అల్లికి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. ఇది ఈజీ పద్ధతి అనమాట. పార్టేషన్ చేసి అల్లే విధానం ఈజీగా ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడికిక్కడ కలర్స్ చేంజ్ చేస్తున్నాను అనుకోండి, అడ్డంగా మీకు ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ పద్ధతి నిలువగా అల్లే విధానం మీకు షేర్ చేస్తున్నా. చాలా ఈజీగా ఉంది నాకైతే. మరి మీకు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. మీరు చెప్తేనే కదండి నాకు తెలిసేది. నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ అవునో కాదో, మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా ముందుకు వెళ్ళిపోవటమేనండి. 2 బీట్స్ 2 2 యాడ్ చేసేసుకుంటాం. అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము అల్లుకున్నాం, 10th పార్ట్ అల్లుకున్నాము, పార్ట్ 9 అల్లుకున్నామని. మీరు ఏ భాగం అల్లుకుంటే అది. మీరు అల్లుకున్నందుకు నేను మీకు ఫ్రీగానండి, అస్సలు చాలా కష్టపడి నేర్పుతున్నాను మీకు. మీరు నాకు ఇచ్చే బహుమతి ఒకటేనండి, కామెంటు, ఒక లైక్. ఈ 2 ఇచ్చేస్తే నాకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఇలా మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగితే నెక్స్ట్ ఇలాగే మీకు నేను షేర్ చేస్తూ ఉంటానండి ఈజీగా. వెంకటేశ్వర స్వామికి అండి మీరు ఎంతవరకు నేను ఏ కలర్స్ ఎంచుకున్నానో కొంచెం దగ్గర కలర్స్ ఎంచుకున్నారనుకోండి, నేను చెప్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఎందుకంటే ఎన్నాళ్ళు నేను షేర్ చేయకపోవటానికి కారణం అండి, అల్లిక 4 బీట్ మెథడే, కానీ బీట్స్ కలర్స్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం మీరు ఇబ్బంది పడతారేమో అన్న ఒక ఇది. అల్లికంతా 4 బీట్ మెథడే వస్తుందండి మనకి. అయిపోయిందండి, ఇక్కడ వరకు వేసేసాం. వైట్ వరకు వేసేసాం. ఈయన బ్లాక్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 2 బ్లాక్ బీట్స్ యాడ్ చేసుకోవాలి.
మనకి ఇక్కడ స్నఫ్ ఉందండి ఒకటి, ఇక్కడ 1 బ్లాక్ 1 స్నఫ్ ఉంటుంది. స్నఫ్ బీడ్లో నుంచి పైకి తీసుకెళ్ళిపోతాం ఇలా. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాను అండి. బ్లాక్ ఎల్లో తీసుకోండి, పై వరకు ఎల్లో బ్లాక్ ఇలా యాడ్ చేసేయండి. ఒక ఎల్లో తీసుకోండి, ఒక బ్లాక్ తీసుకోండి. ఇలా ఎల్లో బీడ్కి ఇక్కడ బ్లాక్ ఉంది, ఎల్లో ఉంది. ఒక బ్లాక్ తీసుకున్నాను, ఒక ఎల్లో తీసుకున్నాను. ఇలా ఇలా రావాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? 4 1 2 3 4 వైలెట్ కలర్స్ ఉన్నాయి. వీటికి కూడా సేమ్ అండి, ఇక్కడ ఎలా వేసాం అలాగే వేసేయండి. నేను వేసేస్తా, మీతో మాట్లాడుతూ ఉంటా. వేసేయటమే కదండి. ఇలా 1 ఎల్లో తీసుకోండి, ఫస్ట్ ఎక్కించండి. బ్లాక్ ఇక్కడ అంతే, ఎల్లో బ్లాక్, ఇవన్నీ వైలెట్లు. అల్లుతూ ఉంటేనబ్బా మీకే అర్థమైపోద్ది పంచభాగము. ఇప్పుడు మనం చెయ్యి ఎక్కడ దాకా వచ్చాము మీకే అర్థమైపోద్దండి. ఇలా అందుకే నేను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయండి చేయాల్సినవి, కానీ వాటికి చేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి వర్క్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆ కారణం చేత ఇంకా మరి కొంతమంది చేసిన తర్వాత ముఖ్యమైనవి తీసుకుని వాటికి ఆన్సర్ చేసేస్తాను. ఆన్సర్ చేసేస్తే ఒక 5 మినిట్స్ వెళ్ళిపోతుందండి టైము. అందుకని కొంచెం వెయిట్ చేయండి అబ్బా, చేసేస్తాను. ఇంకొక ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఇటుకు వచ్చిన తర్వాత మీకు ఆన్సర్ చేసేస్తానండి. ఈ లోపల మన సబ్స్క్రైబర్స్ అందరూ అల్లేసుకుంటారు. ఓకే అండి. లాస్ట్ చూసారు కదా, ఎల్లో పైకి వేసాము, ఎల్లో పైకి కుడివైపుకి ఇలా నిలబడ్డాయి అన్నీ బ్లాక్, మధ్యవన్నీ ఎల్లో వేసేసాం. ఇది ఓకే అండి. ఇది చెయ్యి భాగం పంచ వేసేసామండి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి. ముందుకు తీసుకొచ్చేసి ఈ స్టెప్ కంప్లీట్ చేసేద్దాం. దాదాపు నేను వేసిన కలర్సే వేసేసుకుంటేనండి నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఇలా నాట్ వేసేద్దామండి. ఇంకా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నాటు మనం ఫ్రేమ్ కట్టించామంటే ఇంకా అసలు ఊడకూడదండి. ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం, ఈ ఎల్లుకి మీరు కష్టపడుతున్నారంటే దానికి పైసా మే వసూలు అంటారు చూసారా, అలాగే కొంచెం ఒక గంట కష్టపడ్డామంటే సంవత్సరాలు చెప్తుందండి మనకి సమాధానం. బీట్ వర్క్ సంవత్సరాల పాటు ఉంటాయి అన్నమాట. కొన్ని సంవత్సరాలు, పుష్కరాలు అంటారు చూసారా, అలా. ఓకే అండి. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదంతా ముందు పంచ ఫస్ట్ అంచు భాగం ఫస్ట్ వస్తుందండి. తర్వాత మరలా పంచ అంచు భాగం, పంచకి అంచు భాగం, అలా స్టెప్ బై స్టెప్గా అంచు వచ్చినట్టుగా మనం ఆయనకి డ్రెస్సింగ్ చేస్తున్నాం అనమాట. అది ఇక్కడ. ఓకే అండి. ఇక్కడికే మనకి చాలా ముందుకు వెళ్ళిపోయామండి. ఇది ఈజీ పద్ధతి. నెక్స్ట్ రేపు ఇక్కడ వేద్దామండి, ఆయన మాల వేద్దాం రేపు. ఓకేనా. ఇదండి ఈనాటి వీడియో పార్ట్ 10 క్లోజ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇంత మటుకు అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఒక్కసారి చూసేద్దామండి. కౌంటు 1 2 3 4 5 6 7 8 స్నఫ్ బీట్స్ రావాలి మీకు. 1 2 3 4 5 6 బ్లాక్ బీట్స్ రావాలి. ఇలా వస్తేనే మీరు నెక్స్ట్ మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఏ స్టెప్కి ఆ స్టెప్పు మనం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే డిజైన్ అంతా మనకి ఇలా రాదు. అల్లికి ఒకటే వస్తుందండి, డిజైన్ రాదు మనకి.
ఇలా వీడియో లెంతీ అయిపోతుందండి. ఇంకా ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి. రేపు ఇదంతా కౌంట్ చేసేసి దండ చెప్పేస్తా, అయిపోతుందండి రేపటి వీడియోలోను. ఇప్పటికీ లెంతీ అయిపోతుంది వీడియో. ఈ వీడియో ఎంతటితో ముగిచ్చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా పార్ట్ 11లో మీ ముందుకు వచ్చేస్తాను. మీరు ఏం లేదండి, మీరు చేయవలసిందల్లా ఇప్పుడు వీడియో క్లోజ్ చేయబోతున్నారు కదా, ఒక లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసేసుకోండి. లైక్ ఇచ్చేయండి అబ్బా, ముందు లైక్ కామెంట్ ఈ 2 చేసేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.